పనేంద్ర వెంకటనారాయణ, రేపూరు. ఎవరైనా హెల్ప్ చేస్తే ట్రీట్మెంట్ చేయించుకుని ఎప్పటిలాగే స్కూల్కి వెళ్ళిపోతాను. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు వారివి. రోజు ఆటో నడిపితేనే కానీ పూట గడవని పరిస్థితి. ఆర్థికంగా కలిగిన కుటుంబం కాకపోయినప్పటికీ ఉన్నంతలో ఏ లోటు లేకుండా తన 2 పిల్లలను పెంచుతున్నారు గాది అప్పారావు. తన చిన్న కుమారుడైన ఈ 6 ఏళ్ల అబ్బాయి పేరు ఫణీంద్ర. ఆడుతూ పాడుతూ చలాకీగా ఉండే ఫణీంద్ర 2 సంవత్సరాల వయస్సులో అనారోగ్యం బారిన పడ్డాడు. స్థానికంగా చికిత్స అందించారు. అప్పటికే 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిసి కుమిలిపోయారు. అయినా ఆ చిన్నారిని కాపాడుకునేందుకు తల్లిదండ్రులు నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే ఉన్నదంతా ఊడ్చిపెట్టి అప్పుల పాలయ్యారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి లక్షల్లో ఖర్చవుతుందని తెలిసి నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. దాతలు ముందుకొచ్చి తమ పిల్లాడి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు. ఈ పిల్లాడిని బ్రతికించటం కోసం మనవంతుగా సాయం చేద్దాం. మీరు సాయం చేసేది 100 రూపాయలే కావచ్చు, కానీ ఆ చిన్నారి ప్రాణాలను కాపాడడం కోసం అదెంతో సహకరిస్తుంది. 6 ఏళ్ల ఈ చిన్నారి నిండు 100 ఏళ్లు జీవించడానికి మీ వంతుగా తోచిన మొత్తం సాయం చేయండి. మీ చిరు సాయమే ఈ చిన్నారిని చిరంజీవిని చేస్తుందనే విషయం మరిచిపోవద్దు. సాయం చేయడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్కి ఫోన్పే, గూగుల్ పే ద్వారా కానీ బ్యాంక్ అకౌంట్కి కానీ మీ సహాయాన్ని అందించవచ్చు. ఏమి తినట్లేదు, తిన్నా ఏం వంట పడుతుంది. ప్రోటీన్ ఉండలేదు అంటున్నారు, కాల్షియం ఉండలేదు అంటున్నారు, ఐరన్ ప్రోటీన్ ద్వారా పోతుంది అంటున్నారు. మేడం దాతల కోసం ఎవరైనా సాయం చేస్తాను కోరుకుంటున్నాం.